ప్రభువునందు అత్యంత ప్రియమైన వారికి మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునగాక. అనుదినము దేవుని వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఆయన నామంలో మనల్ని ఆదరిస్తున్నందుకు ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు కలుగునగాక. దేవుడు ఈ రోజు కోసం ఏర్పాటు చేసిన దేవుని వాక్యం ఏమనగా కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 6వ వచనము. ఇక్కడ చూసుకున్నట్లయితే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనం దేనికి భయపడవసరం లేదు. మనం ఈ లోకంలో చూసుకున్నట్లయితే ఒక చిన్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి నీకెవరంటే ఈ లోకంలో ధైర్యం ఎక్కువ అని మనం అడిగేటప్పుడు ఆ పిల్లవాడు తక్షణమే చెప్పే సమాధానం నా తల్లిదండ్రులు. ఈ లోకంలో స్నేహితులు బట్టి ధైర్యంగా ఉంటారు, ఈ లోకంలో బంధుమిత్రులు బట్టి ధైర్యంగా ఉంటారు. ఒక వ్యక్తికి బలమైన స్నేహితుడు ఉండేటప్పుడు ఆ వ్యక్తి చాలా ధైర్యంగా ఉంటాడు. ఈ లోకంలో డబ్బున్న వారిని చూసి ధైర్యంగా ఉంటారు కొంతమంది, డబ్బున్న స్నేహితులు చూసి ధైర్యంగా ఉంటారు, కొంతమంది అధికారులు చూసి ధైర్యంగా ఉంటారు. ఆ అధికారి నా పక్షాన ఉన్నాడు, నాకు ఏ భయము లేదని ధైర్యంగా ఉంటారు. ఈ లోకంలో ఎవరిని చూసినా ఏ విధంగా మనం ధైర్యము తెచ్చుకున్నా ఆఖరికి ఏదో ఒక టైంలో మనము వాళ్ళ వల్ల అనేక బాధలు అనుభవిస్తాం. కానీ ఇక్కడ దేవుడే మన పక్షానుండి దేవుడే మనల్ని నడిపించేటప్పుడు మనకి ఏ భయము ఏ యొక్క ఇబ్బంది మనకి ఉండదండి. మనము దేవుడి మీద నమ్మకం ఉంచుకొని దేవుడి మీద పూర్తిగా ఆనుకున్నట్లయితే ఏ ఒకటి లేకపోయినా మనం ధైర్యంగా బ్రతకగలము. ఈ లోకంలో డబ్బును బట్టి, లేదంటే నీ స్నేహితులు బట్టి, లేకపోతే నీ తల్లిదండ్రులు బట్టి, లేదంటే నీ యొక్క బంధుమిత్రులు బట్టి నువ్వు సంతోషంగా ఉన్నానని నువ్వు అనుకోవచ్చు. ఎవరైనా లేకపోతే ఏదైనా మధ్యలో నీ చేయి విడిచి వెళ్ళిపోతే నువ్వు చాలా బాధపడతావు. కానీ దేవుడే మన పక్షాన ఉండేటప్పుడు దేవుడు మన చేయి విడవడండి. నువ్వెన్ని ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వెన్ని కష్టాల్లో ఉన్నా, నువ్వు ఆర్థిక సమస్యలో ఉన్నా, లేకపోతే నీకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నా, ఎటువంటి భయంకరమైన సమస్య ఉన్నా ఆ సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచుకొని దేవుడి మీద ఆధారపడినట్లయితే ఎటువంటి సమస్యనైనా దేవుడు పరిష్కరిస్తాడు. నీ తల్లిదండ్రులు నీ యొక్క సమస్యలు పరిష్కరించలేకపోవచ్చు, నీ యొక్క స్నేహితులు నీ సమస్యలు పరిష్కరించలేకపోవచ్చు, లేదంటే ఈ లోకంలో ధనవంతులు అధికారులు నీ యొక్క సమస్యని పరిష్కరించలేకపోవచ్చు. కానీ దేవుడు నీ సమస్యలని పరిష్కరించగల సమర్థుడు. ప్రతి రకమైన సమస్యకి దేవుడి దగ్గర సమాధానం ఉంది. మన దగ్గర లేని సమాధానాలు కూడా దేవుడి దగ్గర మనము పొందుకోవచ్చు. కాబట్టి మనము దేవుని పైన ఆధారపడాలి, ఈ లోకంలో ఎవరి మీద ఆధారపడకూడదు. కాబట్టి ఈ వాక్యం మన జీవితంలో ఫలించలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీకే వేలాది వందనాలు దేవా తండ్రి. పరిశుద్ధుడా, ఈ యొక్క దేవ తండ్రి వాక్యము ద్వారా మాతోనే మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చండి. ఈ వాగ్దానాన్ని దేవతండ్రి పరిశుద్ధుడా మేము స్వతంత్రించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. మీరు మా పక్షాన ఉంటే దేవతండ్రి పరిశుద్ధుడా మేము ఎటువంటి గొప్ప కార్యాలైనా మేము చూడగలం దేవతండ్రి పరిశుద్ధుడా. అయ్యా దేవతండ్రి ఏ యొక్క దేవతండ్రి పరిశుద్ధుడా ఏ యొక్క బాధ, ఏ యొక్క కష్టము, ఏ యొక్క నష్టము, ఏ యొక్క ఇబ్బంది దేవతండ్రి అయ్యా మమ్మల్ని ఏమి చేయలేవు దేవతండ్రి పరిశుద్ధుడా. మీరు మా తోడుగా ఉంటే ఇదిగో మీరు మా తోడుగా ఉన్నారని నమ్మి విశ్వసిస్తూ దేవతండ్రి ఈ యొక్క దేవతండ్రి అయా ప్రార్థన పాదాల చెంతకు చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.